ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శకుంతల, నిన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్తే నువ్వు ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటండి? భాను పోయిన దగ్గర నుంచి నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు. నిన్ను మామూలు స్థితికి తీసుకురావడానికి నేనెంతో ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. అదే సమయంలో గంగెదురు పడింది. తన చలాకీతనం, మంచితనం అన్నీ చూసి నీలో మార్పు తీసుకురావడానికి తనే కరెక్ట్ అనిపించి తనని మన ఇంటికి తీసుకొచ్చాను. నాకు మాటిచ్చిన కారణంగానే తను నీలో మార్పు కోసం నీకు దగ్గరైంది. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. గంగని ఎంతో ఇష్టపడి తనకి దగ్గరైన నువ్వు ఒక్కసారిగా ఎందుకు దూరం పెట్టావో కారణం తెలీదు. గంగ రుద్రకి దగ్గరవడమే దానికి కారణమైతే ఒక మాట చెప్తా విను. గంగ నీలో మార్పు తీసుకురావడానికి ఎలా నీకు దగ్గరైందో రుద్రలో కూడా అలానే మార్పు తీసుకొచ్చి మీ తల్లి కొడుకుల్ని కలపాలనుకుంది. అందుకే రుద్రకి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అది నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇక వాళ్ళిద్దరికీ జరిగిన పెళ్ళంటావా? అది విధి నిర్ణయం. ఇదంతా ఎందుకు చెప్తున్నాననుకుంటున్నావా? నువ్వు ఇదివరకట్లా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చూడాలనుంది శకుంతల. అలా ఉండాలంటే నువ్వు ద్వేషాలు, కోపాలు అన్నీ వదిలేయాలి. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నువ్వు ద్వేషిస్తున్నా సరే రుద్ర కాని గంగ కాని నిన్ను ద్వేషించడం లేదు. అంతకు మించి నిన్ను అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అంతే. అది నువ్వు అర్థం చేసుకుంటే నీలో ద్వేషం పూర్తిగా పోయి దాని స్థానంలో ప్రేమ కలుగుతుంది. అప్పుడు నువ్వు ఎప్పట్లా ప్రశాంతంగా ఉండగలుగుతావు. మామయ్య గారు చెప్పింది నిజమే అత్తయ్య గారు. మీరు లేనిపోని ద్వేషాలన్నీ మనసులో నింపుకుని మీకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు. అందుకే మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు జరిగినవన్నీ మర్చిపోయి మామూలుగా ఉండండి అత్తయ్య గారు. వదినా, ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అన్నయ్యే అయినా మా అందరి మంచి ఆలోచించేది, మాకన్ని విషయాల్లో అండగా ఉండేది మీరే కదా. అలాంటి మీరు మా అందరితో కలిసి ఉంటున్నా కూడా విడిగా ఉన్నట్టే ఉంటున్నారు. మీరు కూడా మా అందరితో కలిసి సంతోషంగా ఉండాలొదినా. ఎస్ సిస్టర్, మీరు బిఫోర్ ఉన్నట్టే మా అందరితో హ్యాపీగా ఉండాలి. యాంగ్రీ వస్తే తిట్టాలి, హంగ్రీ వేస్తే అన్నం పెట్టాలి, మమ్మల్ని డిసిప్లిన్ చేయాలి. ప్లీజ్ చేంజ్ యువర్ మూడ్ సిస్టర్, ప్లీజ్. పెద్దమ్మా, అన్నయ్య వదిలిని క్షమించి ఇదివరకట్లా మా అందరితో సరదాగా ప్రేమగా ఉంటావా ప్లీజ్? ఒక మాట చెప్పనా పెద్దమ్మా, గంగోదన్లో మీరే కనిపిస్తున్నారు. మీ తర్వాత వదినే మీలాగే మన ఫ్యామిలీని యూనిటీగా ఉంచగలుగుతుంది. షీ సో నైస్ పెద్దమ్మా. ఇంట్లో నేనే చిన్నపిల్లవాడినని మీరు నన్ను చాలా గారం చేసేవారు పెద్దమ్మా. అలాంటిది
మీరు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎన్ని రోజులు అవుతుందో నాకు కూడా తెలియదు పెద్దమ్మా. మాకు మీ ప్రేమ అభిమానం కావాలి పెద్దమ్మా. వీళ్ళేంటి బ్రో అంతా కలిసి గంగని క్షమించి యాక్సెప్ట్ చేసే అంతవరకు వదిలేలా లేరు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఒక్కసారిగా అందరూ మాట్లాడుకున్నట్లే అత్తయ్య గారు నొప్పించడానికి ట్రై చేస్తున్నారనిపిస్తుంది. ఏంటిది? అసలే అత్తయ్య గారి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేసి అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టకండి. అత్తయ్య గారు మళ్ళీ ఆలోచనల వల్ల డిస్టర్బ్ అయినా అవుతారు. తన ఆరోగ్యం బాగుండాలని, తనెప్పటికీ సంతోషంగా ఉండాలని ఈ డిస్కషన్ వీరు. తనలోని ద్వేషం పోతేనే తను మామూలు మనిషి అవుతుంది. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మీ హెల్త్ గురించి తెలిసి పలకరించిపోదామని వచ్చాను. ఇప్పుడు ఎలా ఉందా ఆంటీ? అంతా ఓకేనా? బానే ఉంది. ఏంటి అందరూ అంత సీరియస్గా ఉన్నారు? ఏం లేదు, గంగని క్షమించి కోడలుగా యాక్సెప్ట్ చేయమని మావయ్య గారు అత్తయ్య గారికి నచ్చ చెప్తున్నారు. అత్తయ్య గారు అదే ఆలోచిస్తున్నారు. ఓ అవునా? అంకుల్ చెప్పింది మంచి విషయమే కదా ఆంటీ. వాళ్ళకి రాసి పెట్టుంది, పెళ్ళయింది. యాక్సెప్ట్ చేస్తే పోతుంది కదా. ఎందుకు అలా చూస్తున్నారు? నిజాన్ని ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఆంటీ, మీరు నా గురించి అయితే ఆలోచించకండి. నాకెలాంటి ప్రాబ్లం లేదు. లైఫ్ అంటేనే అడ్జస్ట్ అవ్వడం కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు శకుంతల? నువ్వు పారుకేదో అన్యాయం జరిగిపోయిందనే కదా గంగని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఇప్పుడు తనే కాంప్రమైజ్ అయిపోయాక ఇంకా నువ్వు గంగని కోడలిగా అంగీకరించడానికి ఆలోచించడం దేనికి? అమ్మా గంగా, పెద్దరు గంగా ఇలారా. శకుంతల, నువ్వు గంగ తల మీద చెయ్యి పెట్టి తనని ఆశీర్వదిస్తే తనని కోడలిగా అంగీకరించినట్టే. రామ్మా, మీ అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో.